ఎప్పుడు ఈ రాష్ట్రంలో రానటువంటి దిగుబడి ఈ సంవత్సర కాలంలో వరి కానీ పొగాకు కానీ కోకో కానీ ఈరోజు మామిడి కానీ విపరీతంగా దిగుబడి వచ్చింది. దిగుబడి వచ్చిందని ఆనందం ఒక పక్క అయితే, వచ్చినటువంటి దిగుబడికి రైతుకి సరైనటువంటి మద్దతు ధర ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ఈ సంవత్సరంలో 3-4 పంటలకి మద్దతు ధర విషయంలో రైతులు ఇబ్బంది పడితే, గతంలో ఎప్పుడూ లేని విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఎన్డీఏ ప్రభుత్వం రైతుకి మేలు చేయాలని చెప్పి ఏవైతే మద్దతు ధర తక్కువ ఉన్నటువంటి పంటలకి ప్రభుత్వమే ఇంటర్ఫీర్ అయి ఆర్థికంగా సహాయం చేసినటువంటి పరిస్థితులు ఈ సంవత్సరంలో మనం చూసాం. గుంటూరులో మిర్చికి ధర తగ్గితే వెంటనే ప్రభుత్వం స్పందించింది. నిన్న లేదు మొన్న ప్రకాశం జిల్లాలో పొగాకుకి ధర తగ్గితే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 12,000 రూపాయలు రేటు ఫిక్స్ చేసి మార్కెట్ ద్వారా, మార్కెట్ యార్డుల ద్వారా ప్రభుత్వమే కొని చరిత్ర సృష్టించింది. ఈరోజు చిత్తూరు జిల్లాలో మామిడి విపరీతంగా వచ్చింది. అందులో 5.5 లక్షల మెట్రిక్ టన్నులు తోతాపూర్ మామిడి. ఇది ఓన్లీ పల్ప్ గురించి ఉపయోగిస్తారు. అయితే ఇక్కడ ఒక సమస్య వచ్చింది. కంపెనీలు అయితే ఉన్నాయి, గత సంవత్సరం ఏదైతే పల్ప్ తయారు చేశారో అది వివిధ కారణాలతో ఎక్స్పోర్ట్ కాకపోవడం వల్ల, వీళ్ళ దగ్గర నిల్వ ఉండడం వల్ల ఈ సంవత్సరం కంపెనీలు కొనక ధర బాగా పతనమైంది. 4 రూపాయలకు కూడా కొనే పరిస్థితి లేదు, 5 రూపాయలకు కూడా కొనే పరిస్థితి లేదు. ఈ జిల్లా ఎమ్మెల్యేలు, అందులో చిత్తూరు ఎమ్మెల్యే జగన్మోహన్ రావు గారు, పార్లమెంట్ సభ్యుడు ప్రసాదరావు గారు 4 మాసాల నుంచే ఈ వచ్చినటువంటి మామిడి వస్తుంది, దీనికి చాలా సమస్యలు వస్తాయి, ముందే మనం మేలుకుంటే బాగుంటుందని ముఖ్యమంత్రి గారి మీద, మా మీద ఒత్తిడి చేస్తే, మేము ఈ మధ్యకాలంలో ఎవరూ అధైర్యపడవలసిన అవసరం లేదు. ఎప్పుడు రైతు కష్టాల్లో ఉన్నా ఆదుకున్నటువంటి నాయకుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు. మీరందరూ ఒకసారి ఆ రోజుకి మీరు విలేకరులుగా ఉన్నారో లేదో తెలియదు కానీ 2019 సంవత్సరంలో ఆ రోజు చిత్తూరు ఇన్ఛార్జ్ మంత్రిగా నేనున్నాను. మామిడికి ధర బాగా తగ్గిపోయింది. ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం నుంచి 2.5 రూపాయలు ఫస్ట్ టైం మామిడికి, మామిడి రైతులకు డైరెక్ట్గా కేజీకి సబ్సిడీ ఇచ్చారు. కంపెనీలకి 5 రూపాయల కంటే తక్కువ ఇవ్వకుండా ఆ రోజు పరిశీలన చేసి కంపెనీ 5 రూపాయలు, ప్రభుత్వం 2.5 రూపాయలు, 7.5 రూపాయలు తక్కువ లేకుండా ఆ రోజు మామిడి రైతులకి ఇచ్చి ఆదుకున్న విషయాన్ని ఒకసారి గుర్తు చేస్తున్నాను. మళ్ళీ ఈరోజు కూడా రైతులకు ఇబ్బంది కలగకూడదని స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాం. 12 రూపాయలకి ఒక్క పైసా కూడా తక్కువ లేకుండా కొనమని చెప్పి ఆదేశాలు ఇచ్చాం. మాకు తెలిసింది కొన్ని కంపెనీలు 6, కొన్ని కంపెనీలు 7, కొన్ని కంపెనీలు 8 అని. మళ్ళీ ఇప్పుడు పెద్ద కంపెనీలకు వచ్చాం. మీరు ముందు ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారం మీరు 8 రూపాయలకి కొనాలి, కొని తీరాలి. మిమ్మల్ని చూసి మిగతా వాళ్ళు కూడా అదే రేట్ ఇచ్చి కొనే పరిస్థితి వస్తుందని స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాం.